హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ చింతపండు పులిహోర అండి. ఇది బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దానికోసం కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకోండి. ఒక 10 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తాలింపు గింజలండి, వేరుశనగపప్పు 4 ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా బాండీ పెట్టుకొని బాండీలో 2 చెంచాలు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తం కలిపేసి వేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలండి వాటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా. సో తాలింపు గింజలు బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటిని కూడా బాగా వేపుకోవాలి. చూసారా, పచ్చిమిర్చి బాగా వేగాయి. ఇప్పుడు వేసిన పప్పు వేసుకోవాలండి. వేసిన పప్పు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అండ్ కరివేపాకు కూడా, వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు చింతపండు నానబెట్టాం కదండి, అదంతా బాగా రసం తీసి యాడ్ చేసుకోవాలండి దీంట్లోనే. అది విడిగా కాకుండా ఇట్లా కలిపి చేసుకుంటే చింతపండు పులిహోర చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ చింతపండు రసం స్టోర్ చేసుకొని ఎప్పుడు ఇన్స్టెంట్గా పులిహోర చేసుకోవచ్చండి. వారం రోజులు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి, చెడిపోదు, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఈసారి ట్రై చేసిన కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. సో స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్గా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా చేస్తే పులిహోర చాలా టేస్టీగా వస్తుంది. సో చింతపండు రసం తీసుకెళ్ళి అన్నంలో వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. సో ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇన్స్టెంట్ చింతపండు పులిహోర రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మల్లీస్ వరల్డ్.